హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పయావ్లాస్ టేల్స్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనం ఓల్డ్ సిటీలోని కిషన్ బాగ్లో ఉన్న కాశీబుగ్గ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ గుడిని 1822లో రాజా రాఘవరామ్జీ మూసీ నది తీరంలో నిర్మించాడు. ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. ఇక్కడ శివలింగానికి ఎవరి ప్రమేయం లేకుండా సమీపంలో నీళ్లు ప్రవహిస్తూ నిరంతరం అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నీళ్లు తాగడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందని రీసెంట్ టైమ్స్లో చాలా రీల్స్ అండ్ వీడియోస్లో చూసాం. అది ఎంతవరకు నిజమని వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. లోపలికి రాగానే ఇక్కడ 5 చెట్లు ఒకే చోట కలిసి ఉండడం చూడొచ్చు. ఆ చెట్లు ఏంటి అంటే రావి, వేప, మర్రి, అల్లనేరేడు, అశోక చెట్లు. ఈ చెట్లకి సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. ఈ చెట్టు కింద వీరభద్రుడు, అమ్మవారు, శివలింగం, జంట నాగుల విగ్రహాలుంటాయి. మీకు మధ్యలో ఒక గోపురంలాగా కనిపిస్తుంది కదా, దాన్ని బలిపీఠం అంటారంట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కోరికలు కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న చెట్లకి ముడుపులు కడుతూ ఉంటారు. ఈ ఆలయంలో శివలింగం ఇలా 15 అడుగుల లోపల భూగర్భంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఈ గుడికి 2 గోపురాలు ఉంటాయి. వైష్ణవ గోపురం, శివ గోపురం. వైష్ణవ గోపురం కింద ఒక నీళ్ల గుండం ఉంటుంది. శివ గోపురం కింద శివలింగం ఉంటుంది. వైష్ణవ గోపురం కింద ఉన్న గుండంలో నుండి శివ గోపురం కింద ఉన్న శివలింగానికి ఎప్పుడూ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ ఆ గుండంలో ఇంత స్వచ్ఛమైన నీళ్ళకు సంబంధించిన ఊట ఎక్కడి నుంచి వస్తుందని సైంటిస్టులకు కూడా ఇంకా తెలియలేదంట. ఇక్కడ 1822 కంటే ముందే ఋషులు తపస్సు చేసేవారని చెప్తారు. ఇక్కడ అభిషేకం జరుగుతున్న నీళ్లను తాగడం వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గుతాయని చెప్తారు. అండ్ భక్తులే స్వయంగా శివలింగానికి అభిషేకం కూడా చేయొచ్చు. ఇక్కడ అభిషేకం జరిగిన నీళ్లు మూసీ నదిలో కలుస్తాయి. ఇక్కడ ప్రతిష్ఠించబడిన వినాయకుడు, అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. ఈ విగ్రహాలకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న రూమ్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ గంగమ్మ తల్లిని ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ పాతకాలంలో ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 12, ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటుంది. మండే అయితే మార్నింగ్ 6 to 1, ఈవినింగ్ 4 to 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. టెంపుల్ కిషన్ బాగ్ బహదూర్పుర మండలంలో వస్తుంది. ఈ టెంపుల్ ఒక 200 మామూలుగా రికార్డ్స్ ప్రకారం మాత్రము 1882లో పట్టారని మనకు తెలుస్తుంది. కానీ కింద మనం చూస్తే మాత్రము ఇది ఎన్నో ఏళ్ళ నుండి ఋషులు మునులు తపస్సు చేసుకోవడానికి నిర్మించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే కింద భూమి లోపల చాలా ఒక దగ్గర ఒక 12 feet లోపల శివుని లింగం స్థాపించబడింది. మరియు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఆ లింగం కూడా ఎలా ప్రతిష్ఠించబడింది అంటే ఎవరు వచ్చినా లేకున్నా కానీ ఆయనకు నిత్యము అభిషేకం జరిగేటట్టు ఎవరో తపస్సు చేసే మునులు కట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ గుడి ప్రాశస్త్యం కూడా ప్రాముఖ్యత కూడా ఏంది అంటే ఆ వాటరు ఏదైతే ఊట ఉందో మనం ఈరోజు బావిలు తవ్వితే కూడా ఒక 10 years, 15 years, 50 years ఎక్కువ ఉంటాయి, తర్వాత ఎండిపోతాయి. కానీ అది కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ నీరు ఒక ఊటలాగా కనపడుతుంది మనకు. అసలు అది ఎక్కడ మొదలవుతుంది, కొంతమంది అంటారు వెనకాల బావి ఉంది అక్కడ నుండి వస్తుంటారు. వెనకాల బావి మొత్తం పాడుబడి ఉంటుంది, అందులో అసలు చెత్త కంటే చెత్త ఉంటుంది అది. కానీ ఇక్కడ వచ్చే నీరు మాత్రము చాలా స్వచ్ఛంగా, మీకు బావిలో నీళ్ళలా కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఇంత మైల లేకుండా ఉంటుంది. మీకు పక్కన మూసి ఉంది, మూసి మురికి కూడా అంటకుండా భగవంతుడు ఆయన అభిషేకానికే సృష్టించుకున్నట్టు ఒక ఊటలాగా పారుతూ ఉంటుంది. లోపల కూడా కోరుకునేది ఏంటంటే మీకు తెలంగాణలో జంట నగరాలలో పాత పాడుబడిన గుళ్ళు ఉన్నాయంటే ఓల్డ్ సిటీలోనే ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఓల్డ్ సిటీ మన నగరం. మీకు అంత ప్రాచీన దేవాలయాలు మన ఓల్డ్ సిటీలోనే ఉన్నాయి. కావున నేను మన హిందూ భక్తులందరికీ కోరుకునేది ఏంటంటే మీరు ఉన్న గుళ్ళల్లో, మీ ఇంటి చుట్టూ ఉన్న గుళ్ళల్లో వెళ్ళండి, కానీ ఈ ఓల్డ్ సిటీలో ఉన్న పాత గుళ్ళు మన వాళ్ళు అక్కడ ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్న ఎన్నో గుళ్ళు ఉన్నాయి.
వాటిని మీరు సందర్శిస్తే మీతోటి కోరుకునేది ఏం లేదు, సందర్శిస్తే చాలు, అక్కడ పూజలు జరిగితే చాలు. ఆ పని పెట్టుకోండి. సండే సాటర్డే ప్రతి న్యూ సిటీలో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా ఏ ఉద్యోగులైనా, న్యూ సిటీలో ఉన్న హిందువులని ఒకటే కోరిక, ఓల్డ్ సిటీలో ఉన్న మీరు పాత దాకైతే ఒక ఇద్దరు పేషెంట్స్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. వాళ్ళ పిల్లలది నయమైంది. డాక్టర్సే ఆశ్చర్యపోయారు. ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు చాలా మంది వస్తారు. ఇప్పుడు వచ్చి నయమైన వాళ్ళని మేము చాలా మందిని చూసాం. నయమైంది అంటే భగవంతుడు ఏం నయం చేయడు, దారి చూపిస్తాడు. ఇక్కడికి వస్తే ఒక మనకు ఎన్ని కష్టాలన్నీ తీర్చేసి సరైన మార్గాన్ని చూపిస్తాడు. అంతేగాని దేవుడు వచ్చి మనల్ని ఇచ్చేస్తాడన్న నమ్మకం కాదు. మీకు వ్యాధి ఉంటే ఇప్పుడు ఎంతోమంది వైద్యులు ఉన్నారు, కానీ నయం చేసే వైద్యులు ఒకరో ఇద్దరో ఉంటారు. వారి సరైన మార్గాన్ని చూపిస్తాడు. నయం చేయడానికి కావాల్సిన సరైన. ఇది ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.